హాయ్ అండి. ఇగో చికెన్ పచ్చడి సింపుల్గా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. కేజీ చికెన్ అండి ఇది. క్లీన్ చేస్తున్నా. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి ఇట్లా కలిపేసేసుకోవాలి. చూడండి, ఇట్లా కలిపేసుకొని ఈ చికెన్ కొంచెం ఉడికించాలి. వాటర్ పోయేదాకా ఉడికించేసేయాలి. స్టవ్ మీద పెట్టేసుకున్నాం. వాటర్ పోయేదాకా ఉడికించేసుకోవాలి. సింపుల్ అండి. మనం చేసుకుంటే 10 నిమిషాలు 15 నిమిషాలలో అయిపోయే పని. మంచిగా మగ్గి వాటర్ పోయేదాకా ఉడికించాలి. చూడండి, వాటర్ మొత్తం ఉడికిపోయింది, మంచిగా వేగింది. ఇప్పుడు వేరే గిన్నెలకు తీసేసుకోవాలి. ఆయిల్లో వేసేసాను. ఇట్లా ఆయిల్లో మంచిగా వేంపుకోవాలి. ఫస్ట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేంపుకోవాలి. చూడండి, ఇక ఇట్లా గోల్డ్ కలర్లోకి రావాలి. ఇట్లా మంచిగా వేగితే తొందరగా పాడు కాదు. చికెన్ పచ్చడి మంచిగా నిలువ ఉంటుంది. సంవత్సరమైన నిలువ ఉంటుంది, 6 నెలలైనా నిలువ ఉంటుంది. మంచిగా మనం ఎంత మంచిగా పెట్టుకుంటే అంత మంచిగా. ఆయిల్ ఎలాంటిది పడితే అలాంటిది పోయకూడదు. మనం మంచిగా ఇట్లా పల్లి నూనె, నువ్వుల నూనె, నేను మాత్రం అదే వాడతాను. బయటకైనా ఇంట్లోకైనా దేనికైనా అదే వాడతాను. ఇది వేరే బౌల్లో తీసుకోవాలి, అంటే వేరే గిన్నెలో తీసుకోవాలి. ఇట్లా మంచిగా వేపుకోవాలి అల్లం పేస్ట్. కానీ అల్లం పేస్ట్ అయినా దీంట్లో వేసే ఐటమ్ ఏదైనా ఫ్రెష్గా తీసుకోవాలి. అప్పుడే పచ్చడి బాగుంటుంది. ఇట్లా అల్లం పేస్ట్ మంచిగా వేగాక మళ్ళీ చికెన్ పీసులు ఇందులో వేసేసుకోవాలి. మనం వేపుకున్న చికెన్ ఇందులో వేసేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా వేపుకున్నా. ఇవో చికెన్ పీసులు వేస్తున్నా. కేజీకి ఈ గిలాస కొలత. దీంతో హాఫ్ ఉప్పు, ఫుల్ గ్లాస్ కారం. అన్నీ కలిపిన జీలకర్ర, ఆవాలు, మెంతులు, మసాలా కలిపి చేసిన పొడి. నేను మొన్ననే రీసెంట్గా ఇది హాఫ్ గ్లాస్ వేసుకున్నా. హాఫ్ కొంచెం ఎక్కువ. మీకు కొలతలు తెలవాలని ఈ గ్లాస్తో చూపిస్తున్నా. మొన్ననే రీసెంట్గా ఒక 3 days కింద చేశాను. అన్నీ ఫ్రెష్గా చేసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కలిపేసుకోవాలి మనం. ఇలా మంచిగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను. మనకు ఆయిల్ ఒక 3 daysలో ఇంకా మంచిగా పైకి ఊరిపోతుంది అన్నట్టు. ఇంకా దీంట్లో ఒక 3 అన్న 4 అన్న నిమ్మకాయ పిండేసుకోవాలి. ఇది మొత్తం చల్లగా అయినాక ఒక 3 నిమ్మకాయలు తీసుకుంటున్నాను నేను. పచ్చడి చల్లగా అయింది. ఇక 3 నిమ్మకాయలు తీసుకున్నాను. ఇది కలిపేసేసుకోవాలి. కలిపేసుకొని ప్యాకింగ్ ఇది కలిపేసి ప్యాక్ చేసి ఇప్పుడు వాళ్ళకి పంపించాలి నేను.